ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, మరి మలాకీ గ్రంథంలో ఉన్నటువంటి 4 అధ్యాయాలకు 4 థీమ్స్ మనం చూద్దాం. 4 అధ్యాయాలకు 4 ప్రధానమైనటువంటి అంశాలు మనం చూస్తే, మొదటి అధ్యాయంలో కరప్ట్ ప్రాక్టీసెస్, మలినమైనటువంటి ఆచార వ్యవహారాలు. దేవుడు ఆయన యొక్క 2వ ఆగమనములో మరి ఎందుకు ప్రపంచాన్ని, అలాగే ఇశ్రాయేలు ప్రజల మీద, అలాగే ప్రపంచ ప్రజల మీద ఆయన ఎందుకు కోపంతో ఉన్నాడు, ఎందుకు రగిలిపోతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది కరప్ట్ ప్రాక్టీసెస్, అంటే మలినమైనటువంటి ఆచార వ్యవహారాలు. ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, బైబిల్లో లేవియాకాండము 22వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు లేవీలకు, యాజకులకు ఏమని సెలవిస్తాడంటే, గ్రుడ్డిది కానీ, కుంటిది కానీ, గ్రుడ్డిది కానీ, అలాగే గజ్జి రోగములు కలిగినది కానీ, గడ్డల రోగములు కలిగింది కానీ ఏది కూడా నాకు అర్పించకూడదు, నాకు బలిగా అర్పించకూడదు అనేటటువంటి మాట లేవియాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చాలా లిటరల్గా, చాలా మన భాషల్లో దేవుడు రాస్తుంటాడు. కానీ మలాకీ ప్రవక్త, 5th సెంచరీ ప్రాఫిట్, 5వ శతాబ్ద ప్రవక్త, ఈయన ఒక చిన్న ప్రవక్తల జాబితాలో చేయబడ్డాడు. మనకున్నటువంటి ఆ యొక్క హోషేయ గ్రంథం నుంచి మనకు ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, మరి హగ్గై, జఫన్యా, జకర్యా, మలాకీ, ఈ 12 ఈ యొక్క మైనర్ ప్రాఫిట్స్ లో మరి చివరి ప్రవక్త మలాకీ ప్రవక్త, చివరి ప్రవక్త, ఈ చిన్న ప్రవక్తల్లో చివరి ప్రవక్త. కానీ పెద్ద సందేశాన్ని ఇస్తా ఉన్నాడు, మనకు అవసరమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. మనము దేని కొరకు నిరీక్షించాలో దానిని ఆయన నొక్కి చెప్తా ఉన్నాడు. మొదటిగా కరప్ట్ ప్రాక్టీసెస్, మలినమైనటువంటి ఆచార వ్యవహారాలు. మలాకీ గ్రంథాన్ని మీరు క్లుప్తంగా పరిశోధిస్తే, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనంలో ఆయన ఉంటది, నేను యాకోబును ప్రేమించిన, ఏశావును ద్వేషించిన. అంటే ఆయన ద్వేషించడం బట్టి, ఆయన మనుషుల యొక్క పాపాలను బట్టి, మనుషుల యొక్క అపరాధాన్ని బట్టి ఆయన ద్వేషించడం మొదలు పెడితే ఎలాగ ఉంటది, ఆయన మనల్ని దూరం పెడితే ఎలాంటి పరిస్థితులు మనకు ఉంటవి అనేటటువంటి ఆ యొక్క ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతంలో దేవుడు ఆ యొక్క మాట మనకు సెలవిస్తా ఉన్నాడు. ఎలాగ సెలవిస్తా ఉన్నాడంటే, 3వ వచనం చూడండి, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. ఈ గ్రంథంలో 2వ రాకడికి ముందు మరి దేవుడు ఒకరిని ప్రేమించటం, ఒకరిని ద్వేషించడం, యాకోబును ప్రేమించడం, ఏశావును ద్వేషించడం. కాబట్టి ఆయన ప్రేమిస్తే యాకోబు ఎంత ఉన్నతమైనటువంటి ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు, ఆయన ద్వేషిస్తే ఏశావు యొక్క పేరు కనుమరుగైపోయింది, అది కనపడకుండా పోయింది. ఆయన అంటున్నాడు, అతని యొక్క స్వాస్థాన్ని మొత్తాన్ని కూడా నేను నక్కల పాలు చేసి తిని. కాబట్టి ఇక్కడ లవ్ అండ్ హేట్, ఈ 2 పదాలతో ఈ యొక్క గ్రంథం ప్రారంభించబడుతుంది. ఈ ఉపోద్ఘాతంలో, మలాకీ గ్రంథం యొక్క ఇంట్రడక్షన్లో దేవుడు యాకోబును ప్రేమించిన, ఏశావును ద్వేషించిన అని చెప్పడానికి మూలం ఏంటంటే, ఈ గ్రంథములో దేవుడు ఆయన ప్రేమ, ఆయన యొక్క ద్వేషాన్ని ఇక్కడ ఆయన మనకు పరిచయం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది.